హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆషాఢం గోరింటాకు నాకు రుబ్బేసి మరీ వచ్చేసిందండి. నా ఫ్రెండ్ ఇచ్చింది. ఆమె రుబ్బి మరీ ఇస్తే మా పాపకి నాకు చెరుకు చేతికి వచ్చేసింది. బాగా పండింది కూడా. అది నాది ఎందుకంటే నేను కొంచెం పని ఉండి త్వరగా తీసేసాను. అందువల్ల నాది కొంచెం అలా పండింది, కానీ మా పాపది బాగా రెడ్గా పండింది, బాగుంది కూడా. సడన్ గోరింటాకు పెట్టేసుకున్నాం. అది మా ఫ్రెండ్ వల్ల. ఏమంటారు, ఈరోజండి కింద నైటు ఒక కుక్కపిల్ల కారు కింద ఉండి పాపం వెలువెలా ఆడుతుంది. దాన్ని చూసి చాలా బాధ అనిపించేసింది. నేను అసలు కోలాటానికి వెళ్ళేటప్పుడే చూసి దానికి కొంచెం బిస్కెట్స్ ఫుడ్ పెట్టి వెళ్ళాను. కానీ అయినా కూడా అది అలాగే ఉందండి. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ మా బాబుని మా హస్బెండ్ని కిందకి తీసుకెళ్ళి దానికి ఏమైనా చేయాలని చెప్పి కాస్త వాటర్ అది కొట్టి కొంచెం గ్లూకోజ్ వాటర్ అది నోట్లోకి ఇంజెక్షన్ ద్వారా వేసామండి. కారు కింద ఉండిపోవడం వల్ల కొంచెం కారుని తప్పించి అలా కొంచెం పెట్టి దానికి వెళ్ళిపోతుంటే డియో గాడు ఒకడండి, వీడి పేరు డియో. మా మ్యాక్స్కి వీడికి అస్సలు పడదు. వీడేమో మమ్మల్ని అస్సలు వదలడు. ఫుడ్ పెడుతూ ఉంటాం కదండి, అందుకని వాడికి అంత ఇష్టం. ఇప్పుడు చూసారా, కింద డియో నెట్టుకున్నాం కదా, ఇంకా మా మ్యాక్స్ గడికి విపరీతమైన కోపం వచ్చేస్తుందండి. ఎంత అంటే వాడిని పట్టేసుకున్నారు, వాడిని అస్సలు పట్టుకోవడం వీడికి ఇష్టం ఉండదు. ఎందుకో చెప్పనా, చిన్నప్పుడు మా మ్యాక్స్ గారిని కిందకి తాడు పెట్టి తీసుకెళ్తే అది వెనక నుంచి వచ్చి పట్టేసుకుందండి వీడిని. అప్పటి నుంచి వీడికి ఇప్పటి వరకు గుర్తుండిపోయిందండి. అందుకే చూసారా, మేము వాడితో ఆడొచ్చామని మమ్మల్ని ఎలాగ తిడుతుంది అనుకోండి. ఎన్ని తిడుతుందో చూసుకోండి, ఎలా అరుస్తుందో. తెలిసి కూడా మేము పోనీ లేని పట్టుకుంటాం. పాపం ఏం చేస్తామండి. ఇదంతా ఆదివారం వీడియో అండి. ఆదివారం గురు పౌర్ణమి కదా, మా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల ఒక అదే సాయిబాబా గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళొచ్చాం. ఆ వీడియో కూడా ఇప్పుడు నేను ఈరోజు 2 రోజుల వీడియోని కలిపి పెడుతున్నానండి. ఆదివారంది సోమవారంది కలిపి పెట్టేస్తున్నాను. ఎంజాయ్ చేయండి, బాగుంటాయి వీడియోస్. ఈ తర్వాత అండి, ఈ గుడి సత్యమ్మ తల్లి గుడి అండి. వాళ్ళు సంబరం చేశారు అమ్మవారిది. నా దగ్గర ఫుల్ వీడియో వేరే ఒకటి కూడా ఉంది, కానీ ఫుల్ వీడియో వాళ్ళందరూ కనిపిస్తున్నారు కదా అని పెట్టలేదంతే. ఇది మాత్రం కొంచెం అలా తీసుకున్నది పెట్టాను. చాలా బాగా చేశారండి సంబరం, చాలా చాలా బాగా జరిగింది. ఇది సోమవారం నేను ఉదయం పూజ చేసుకున్న వీడియో అండి. ఇది ముందుకు వచ్చేసింది, మీరు ఏం అనుకోకండి. మళ్ళీ తర్వాత ఆదివారం సరిగిన సంబరం కూడా కొంచెం కనిపిస్తుంది. అమ్మవారికి పెట్టడానికండి అలా ఒక తెల్లటి చీర వేసి దాని మీద అరిటాకులు వేసి దాని నిండా రకరకాల ఫుడ్ పెట్టారండి. చాలా ఘనంగా జరిగింది అమ్మవారి జాతర. చాలా చాలా ఘనంగా చేశారు, చాలా బాగా చేశారు. అమ్మవారు జాతర అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా భోజనాలు పెడతారండి. ప్రతి ఇయర్ పేదవాళ్ళకి ఒక 100 మందికి పైనే, ఇంకా ఎక్కువే, ఒక 200 మంది వరకు పెడతారు భోజనాలు. ఈసారి సంబరం చేశారు. మేము ఇంకా సోమవారం ఏడుకొండలవాడి జన్మ నక్షత్రం కదా, ఆ రోజు మేము అందరం కోలాటం చేస్తామండి. ఉదయం గుడికి వెళ్ళి కోలాటం చేసి లలిత కూడా చదువుతాం. వెళ్ళాం గుడికి వెళ్ళి పూజ చేసుకుని లలిత చదివేసిన తర్వాత కోలాటం కూడా ఆడేసాం. రిలాక్స్ అవుతున్నాం అన్నమాట, కొంచెం ప్రసాదాలు తింటూని. ఇక్కడ ఇంకా ఒక అదేంటి ఏంటిది లలిత చదువుతున్న వీడియో అన్నమాట. ఇది చాలా బాగా వచ్చింది, మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అవి ఎలాగా అనేది నాకు తెలియట్లేదు. అంటే ఒక వీడియో చూపిస్తూ ఒకటి మాట్లాడుతున్నట్టు ఉంటుందేమో అనేసి అనుకుంటున్నాను. తప్పకుండా దానికి కూడా ట్రై చేస్తానండి. అంటే కొన్ని విషయాలు మీకు చెప్తే ఎవరిని నమ్మాలా నమ్మొద్దా అలాంటి విషయాలు కూడా తెలుస్తాయి కదా. మా అనుభవంలో తెలిసిన విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. గుడి దగ్గర ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఒక పావు గంట రిలాక్స్ అయ్యి నేను బ్లౌజ్ కటింగ్లోకి దిగిపోయాను. భోజనాలు అదే అయిపోయాక నేను బోట్ నెక్ బ్లౌజు కట్ చేస్తున్నాను. లైనింగ్ కటింగ్ అయిపోయింది, ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. నెక్ షేపు చూడండి అలా తీసాను.
నేను ఈ షేప్ తీసాను అన్నమాట, ఒక లీఫ్ లాగా. చూసారా, నేను కట్ చేసుకుంటే వీడికి అస్సలు అన్నిట్లో మధ్యలో దూరుతూ ఉంటాడు. హాల్ అంతుంటే అదంతా వదిలేసి నా కటింగ్ మధ్యలోకి వచ్చేసేయాడు. వాడు వచ్చి ఒక రౌండ్ వేసి సూపర్వైజింగ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా కటింగ్లోకి వెళ్ళిపోయాను. తర్వాత కుట్టేశాను కూడానండి ఈరోజే. ఎందుకనో నాకు కట్ చేసింది ఒకరోజు, కుట్టేది ఒకరోజు, అలా నాకు నచ్చదండి. నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ. గమని ఎలా కట్ చేస్తానో అలాగే కుట్టాలంటే ఆ రోజే కుట్టేసుకోవాలన్నమాట. వెంటనే కటింగ్ అయిపోవాలి, కుట్టేశాను. ఈ బ్లౌజ్ మీకు ఒక విషయం చెప్పనా, మధ్యలో నెక్కి కట్ చేసిన పీసు మంచి కరెక్ట్గా ఒక లీఫ్ షేప్ వచ్చేసరికి నాకు చాలా బాగా నచ్చి, అసలు రౌండ్ ఒకటే కుట్టు వదిలేద్దాం అనుకున్న దాన్ని ఇలా మధ్యలో షేప్ పెట్టేసి అదొక డిజైన్గా చేసేసాను. ఆ డిజైన్ కొంచెం మళ్ళీ దానిపైన ఫుల్గా వర్క్ చేస్తానండి. ఏదో ఒకటి ఎల్లో కలర్ సారీకి ఉంది కనుక అది వర్క్ చేస్తాను. ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, బాయ్. బాటిల్లో